గడిచిన సంవత్సరం అంతా కూడా ఆ పరలోక తండ్రి మన ఎంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఆయన మనలను మేళ్లతోనూ జీవాహారంతోనూ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనందరినీ కూడా కాచి కాపాడుతూ ఈరోజు ఆయన సన్నిధిలో మనమందరం కూడా కూడుకోవడానికి ఈ సమయం ఆయన మనకి ఇచ్చినందుకు ఆయన ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన అనేది మందిరంలో కూడుకునే ఆదివారమే ఆరాధన చేయాలనేది కాదు. మనం దేవుణ్ణి ఎక్కడున్నా ఎలాగున్నా మనం ఏం చేస్తున్నా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆరాధన అనేది ఒకరోజు ఆరంభించడం తర్వాత ఆపివేయడం అనేది కాదు. ఆ యొక్క విధుల దినాలలో ఆ శాస్త్రులు పరిచయులు వారు దేవునికి అర్పించిన అక్కడ ధూపం ఎప్పుడు రగులుకుంటూ ఆ పొగ అలాగా ఆకాశంలోకి వెళ్తూ ఉండేది. అలాగే క్రైస్తవ జీవితంలో ఒక్కరోజు నేను ఆత్మీయంగా ఉన్నాను, నేను ఆత్మీయంగా దేవుణ్ణి ఆరాధించాను, ఈరోజు నాకు సరిపోయింది, మళ్ళీ వచ్చే వారం వరకు నాకేమి దేవుడితో సంబంధం లేదని అనుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఆరాధన అనేది అది కాదు. ఆరాధన అనేది ప్రతిరోజు దేవుడితో సంభాషణ ఆరాధన. అంతేకాని మందిరంలో వచ్చి కానుకలు వేసుకుని ఏదో పాటలు పాడుకుని తప్పట్లు కొట్టుకుని వాక్యమిని మన దాన్ని మనం వెళ్ళిపోయేది అది ఆరాధన కాదు. ఆరాధన అనేది ఒక భార్యాభర్తల జీవితం ఎలాగా శాశ్వతంగా ఎప్పుడు కొనసాగుతుందో ఆరాధన కూడా అలాగే మన ఊపిరి ఉన్నంత వరకు దేవునికి ఆరాధనగా మనం జీవించాలి. అది వ్యక్తిగతంగా దేవునికి మనకి సంబంధం కలిగి ఉండాలి. నామకార్థంగా ఏదో మందిరంలో కూర్చుని 4 మాటలు చెప్పి వెళ్ళిపోయినంత మాత్రాన అది ఆరాధన కాదు. ఆరాధనలో నీకు ఎంతో కొంత ప్రతిరోజు మదుపు ఉండాలి. ఏ సందర్భాల్లో మనం దేవుని విషయంలో మనం త్యాగంగా నిలిచామో, దేవుని విషయంలో ఏ సందర్భాల్లో మనం దేవునికి అంకితంగా ఉన్నామో, ఏ సందర్భాల్లో మనం దేవునికి ఆరాధనగా ఉన్నామో, దేవుడు ప్రతి గడియ కూడా ఆయనకి లెక్కల్లో మాత్రం ఆయన ఏమాత్రం తగ్గించడు. ఆయన కొలతలో మనం కొలుస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఎలా ఆరాధిస్తున్నాం అన్నది మనం చేసేది ఆరాధన కాదనేది మనకి ఇంపార్టెంట్. ఆరాధన అనేది మందిరంలో కూర్చుని 4 మాటలు చెప్పుకుని 2 రెఫరెన్స్లు తీసుకుని 4 మాటలు చెప్పుకుని తర్వాత దేవుని ఆరాధించాలనేది కాదు. మనకి వాక్యం చదువుకునేది ఏంటంటే మనలో ఉన్న లోటుబాట్లు సరి చేసుకోవడానికి, దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని పెట్టి మనం నడుచుకోవడానికి, మనకి వర్తమానం చెప్పుకుని దేవుడిని ఆరాధించడానికి కాదు. ఆరాధన అనేది రోజు కొనసాగాలి, ఒక్కరోజు కాదు. తెల్లారి లేవగానే మనం సంసారంలోకి ఏం కావాలో, ఎలా ఉండాలో, ఏది అవసరమో, ఎలాగైతే ఎదుర్కొంటామో అలాగే క్రైస్తవ జీవితంలో నేను ఏం చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటాను, ఈరోజు నేను ఎలా నడుచుకుంటే దేవునికి నేను అర్పణగా ఉంటాను, నేను దేవుడితో ఎలా సంభాషణ చేసుకోవాలో అనేది కూడా మనకు ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు మనకు అదే ఇంపార్టెంట్. ఎప్పుడైతే దేవుడితో మనం సంభాషణ కొనసాగిస్తూ దేవుడితో మనం తెలుసుకుని దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట నాకు అవసరం అని దేవుడిని మనం అడుగుతూ ఉంటామో, మిగతా విషయాల్లో మన ఇంట్లో మన లోటుబాటులో మన ఆర్థిక ఇబ్బందులు ప్రతి విషయంలో ఆయన చూసుకుంటాడు. మనకి ఏదో అవసరమో ఆయన తెలుసు. ఆయన భూమి పునాదులు వేయక మునిపే నీకు నాకు మానవుడికి ఏదో అవసరమో ముందుగానే దాన్ని సృష్టించాడు. ఆయన్ని ముందుగానే ఏర్పరిచాడు, తర్వాతే మానవుని సృష్టించాడు. కాబట్టి మనం వాటి గురించి మనం చింతించవసరం లేదు. మన చింత అంతా కూడా మనం శిష్యుల సంఘంలో సావాసంలో ఉన్నాం కాబట్టి శిష్యుల ఉద్దేశం ఏంటి, ఏం చేస్తే శిష్యులుగా ఉంటాం, ఏం చేస్తే దేవునికి ఆరాధన అవుతుంది అన్న దాని గురించే మనకి ఇంపార్టెంట్. దాని గురించి మన జీవితం కొనసాగాలి. కానీ నలుగురితో పాటు నేను మందిరానికి వస్తున్నాను, ఏదో 4 మాటలు వింటున్నాను, 4 పాటలు పాడుకుంటున్నాను, ఈరోజు అయిపోయింది, మళ్ళీ మంగళవారం సాయంత్రం 1 గంట, మళ్ళీ శుక్రవారం 1 గంట, ఇలా దీన్ని లెక్కలేసుకుంటూ మన జీవితం కొనసాగించే జీవితం కాదు. ఏ రోజు అయితే ఆదివారం మనం దేన్నైతే మనం
దేవుడు ఏ విషయంలో అయితే మనతో మాట్లాడాడో ఆ విషయాన్ని మనం పట్టుకుని దాన్ని నెమరు వేసుకుంటూ ఎక్కడెక్కడ ఏ సందర్భంలో మనం స్పందించిందో దాన్ని మనం ఒకసారి కొన్నిసార్లు దాన్ని చూసుకుంటూ కొనసాగించడమే దేవునికి ఆరాధన. కాబట్టి ఎప్పుడు దేవుని సన్నిధి, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. నా బతుకు దినములన్నీ దేవుని నేను కీర్తించేదను. కీర్తనకారుడు ఎంత అనుభవంతో ఆ మాట రాసి ఉన్నాడు. ఎన్ని పర్యాయములు, ఎన్ని సందర్భాల్లో ఆయన అవసరాలను దేవుడు తీర్చుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అంటే మందిరంలో కూర్చున్నట్లే దేవుని సన్నిధి అంటే ఏంటి? మన అంతరాంగం. మనం ఎక్కడున్నా సరే మన అంతరాంగంలో దేవుడు ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం ఉండాలి. మన అంతరాంగంలో దేవుడు ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు మన అంతరాంగంతో మన సంభాషణ కొనసాగుతూ ఉండాలి. ఎవరితో? లోకాలోచనలతో కాదు, దేవుని ఆలోచనతో, దేవుని సందర్భం. దేవుడు మనకి ఈ సందర్భంలో ప్రభు నేను ఏం చేయాలి, ఏం ఆలోచిస్తూ ఉండాలి, ఏం చేస్తే నీకు నేను ఇష్టంగా ఉంటాననే సంభాషణ లోన అంతరాత్మతో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. 446 కీర్తన, 146 కీర్తన, పేజీ నెంబర్ 528, పేజీ నెంబర్ 528, 146 కీర్తన, 2వ వచనం చదవనక 146. దేవుణ్ణి మన బతుకు కాలం అంతా కూడా దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకంటే మనం ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చుకుంటూ వచ్చాడు, అలాగే తీరుస్తూ ఉన్నాడు. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, మనం భయపడినప్పుడు, అలాగే మనం అనేక సందర్భాల్లో మనం ఏదైనా ఒక సాధన వచ్చినప్పుడు, మనం కదల్చబడేంత ప్రమాదం వచ్చినప్పుడు కూడా దేవుడు మనం పట్టుకుంటూ ఉన్నాడు. అలాంటప్పుడు మనం కదలకుండా ఆయన పట్టుకుని నిలబెట్టుకున్నాడు. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? ఆయన ఎప్పుడు మనం స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడి సన్నిధి ఎప్పుడు మనతో ఉన్నదనుకునే సంభాషణ మనకు కలిగి ఉండాలి. ఆ సంభాషణ మనతో కలిగి ఉన్నప్పుడు మన మాట విధానం, మన ఆలోచన విధానం, మనం చేసే క్రియ ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు కదా బాబోయ్, దేవుడు అంటే భయం అనే ఆలోచన కలిగిన వాళ్ళే దేవుడిని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు. దేవుడిని ఆయన ఎప్పుడు గణపరుస్తూ ఉంటారు, ఎప్పుడు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఎన్నో సందర్భాల్లో మనందరినీ కూడా ప్రతి అవసరాలను ఆయన ఆదుకుంటూ వచ్చారు. మన అవసరం అంటే నేను పని చేసుకుంటలేదా, నేను కష్టపడలేదా, నా డబ్బులు రావడానికి, నీకు ఆ డబ్బులు రావడానికి, కష్టపడటానికి నీకు దేవుడు ఆ ఆరోగ్యం నీకు ఇస్తే వచ్చింది. అలాగే చేసిన డబ్బులు కూడా ఎక్కువ అనేక మంది ఉన్నారు. కానీ మన అటువంటి సందర్భాలు మనం రాకుండా వాళ్ళ మనసుని దేవుడు కలగబెట్టి ఆ డబ్బులు మనకు వచ్చేలా చేసేవాడు ఆయన. తలసొద్దలు వెళ్ళి అంటే మనం ఏమైనా చేయగలమని చేయడం, కానీ దేవుడు వాళ్ళకి ఆ బుద్ధి పుట్టిస్తాడు. అలా అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని కాసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైనా సరే లేక ప్రతి అవసరంతో ఆయన మన అవసరంతో ప్రతిదీ కూడా ఆయన తీర్చాడు. మనకు జీవపు రొట్టె ఉన్నాడు, జీవాలను మనం పోషిస్తూ ఉన్నాడు. మన ఆత్మలో ఆయన జీవాన్ని, మన జీవాత్మలో ఆయన జ్యోతి ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? దేవుడికి మనం ఏమిస్తే ఆరాధన అవుతుంది? మనం ఎన్ని సందర్భాల్లో మనం తప్పిపోతే దేవుడు మనం విడిచిపెట్టాడా? ఎన్ని సందర్భాల్లో దేవుడికి మనం వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ప్రవర్తించినా, వ్యతిరేకంగా సంభాషణ మనం కొనసాగించినా ఎప్పుడు మనం దేవుడు విడిచిపెట్టాలి. ప్రతి మన అవసరతని ప్రతిదాన్ని మనం తీర్చుకుంటూ వచ్చాడు. మనకి ఏది అవసరమో ఆ అవసరతన్ని కూడా ఆయన ముందుగానే తెలుసుకుని ఉన్నాడు. కాబట్టి మనం దేవుడిని ఎంతగానో ఆరాధించాలి, ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు గణపరుస్తూ ఉండాలి, ఆయన ఎప్పుడు కీర్తిస్తూ ఉండాలి. మనం అనేక సందర్భాల్లో మనం తప్పుపోతూ ఉంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాలి. మనం ప్రతి అవసరాన్ని ఎలాగైతే తీర్చడం, అలాగే ప్రతిసారి కూడా మనం కాపాడుకుంటూ వచ్చాడు.
మన తల్లిదండ్రులు విడిచిపెట్టారేమో కానీ మన దేవుడు ఆ పరలోకపు తండ్రి మాత్రం మనం విడిచిపెట్టలేం. 27వ కీర్తన పేజీ నెంబర్ 465, 27వ కీర్తన 10వ వచనం. తల్లిదండ్రులు మనల్ని ఎందుకు విడిచిపెడతారు? తల్లిదండ్రులు మనల్ని ఎందుకు విడిచిపెడతారు అంటే మన క్రియలు వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, మన వల్ల వాళ్ళకి బాధ కలిగినప్పుడు, మన వల్ల వాళ్ళకి అనేక సందర్భాల్లో మనం విసిగించినప్పుడు ఇంట్లోంచి పోరా అన్నారు. కానీ ఆ ప్రభు, ఆ పరలోక తండ్రి మనం అలా విడిచిపెడతాము. మనం ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా జీవించినా, ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినా దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాలి. ఆయన పిల్లలు అందుకనే అన్నాడు, తల్లి అయినా మరుసనేమో కానీ నేను మరణమని. ఎందుకన్నా తల్లి ఎందుకు మరుతుంది? తల్లి ఎప్పుడూ మరవదు. కానీ తల్లి అయినా మరుసనేమో కానీ నేను మరణాను. తల్లిదండ్రులు విడిచిపెట్టినా ఆ పరలోక తండ్రి మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన అన్నింటినీ నోటితో సూచించాడు. మానవుడిని మాత్రం ఆయన స్వరూపం ఇచ్చి ఆయన చేతులతో స్వయంగా చేసుకుని నువ్వు నేను ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కనికరమును తెలియని వారికి తెలియపరచడానికి మనం ఏర్పరచుకున్నాడు, మనం పిలుచుకున్నాడు. అందుకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆయన ఎందుకు విడిచిపెట్టినట్టాడు? ఆ కీర్తనగాడు ఎలాగన్నాడు? ఎంత అనుభవం లేకపోతే ఆ మాట రాసినాడు ఆ కీర్తనగాడు. ఇవాళ మనం సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్నోసార్లు మనం వాగ్దానాలు చెప్తున్నాం. సంవత్సరం 31st నైటు అనుభవపూర్వకంగా వినవింపుగా మనం సాక్ష్యాలు చెప్తున్నాం. కానీ నిజ జీవితం వచ్చేటప్పటికి ఏం మిగులుతుందో మనమే అర్థం చేసుకోవాలి. దేవుని ఎప్పుడు మనం కీర్తిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి, శుతిస్తూ ఉండాలి. ఆయన చేసిన మేళ్ళు దేన్ని మనం మరవడానికి ఇరలేదు, దేన్ని మనం మర్చిపోకూడదు. ఆయన చేసే మేళ్ళు క్షేమసుకు మేళ్ళు అంటే మేళ్ళు కావు. మనం నరకానికి పాత్రమై ఉన్న మనలో ఆయన సరత్వం ఇచ్చి ఆయన మనం పొందవలసిన దెబ్బలని ఆయన పొంది, మనం పొందవలసిన నిందలని ఆయన మోసి, మనం పొందవలసిన హింసంతా కూడా ఆయన కుమారుడితో చేయించి మనందరినీ కూడా రక్షించాడు, మనందరినీ కూడా కాపాడాడు. మన తల్లిదండ్రులు మన కోసం ప్రాణం పెడతారా? ఎవరన్నా నీ కొడుకుని చంపుతాను, నువ్వు కావాలా, నీ కొడుకు కావాలా అంటే నా ప్రాణమే కావాలని పారిపోతాం. కానీ దేవుడు తన కుమారుడిని బలిగా అర్పించేశాడు నీ కోసం, నా కోసం. ఆయనే కుమారుడిగా వచ్చి ఆయనగా అర్పణ అయిపోయాడు, బలైపోయాడు. మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టినట్టు కాదా? ఆ దేవుడు మనం విడిచిపెడుతున్నాడా? అనేక సందర్భాల్లో మనల్ని ఆదుకుంటూ వస్తున్నాడు, కాపాడుకుంటూ వస్తున్నాడు. బయటికి వెళ్ళిన వాడు తిరిగి వచ్చే వరకు ఈ రోజుల్లో నమ్మకుండా అనేక ప్రమాదాలు, అనేకమైన యాక్సిడెంట్లు, రకరకాల వ్యాధులు, ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. 2019, 2020లో మన అసలు ఎవరు బతుకుతామని ఎవరికి గ్యారంటీ లేని స్థితిలో కూడా దేవుడు మనం కాచుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. డబ్బులు అంటే లెక్కలేని వాళ్ళు అనేక మంది డబ్బులతో గోళ్ళ కట్టుకోగల సమస్య ఉన్న వాళ్ళు కూడా కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. కానీ నిన్ను నన్ను ఇంకా సజీవులుగా ఉంచాడు. ఎందుకు మనం గర్విస్తామనా? మనం ఘనంగా చెప్పుకుంటామనా? కాదే. ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి, ఆయన కనికరమును నీలో నాలో దేవుని ప్రేమను చూపించడానికి. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? ఏమిస్తే అది దేవునికి ఆరాధన అవుతుంది, ఏం చేస్తే దేవునికి ఆరాధన అవుతుంది. ఇలా ప్రతి విషయంలో కూడా మనం చూసుకుంటూ సరి చేసుకుంటూ ఉండాలి, తోపు వేసుకుంటూ ఉండాలి. సరి చేసుకునే స్వభావం, సరి చేసుకునే విధి లేకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుళ్ళు ఎదగలేదు.
దేవుడిలో మనం దేవుడితో ఎదుగుతూనే కాదు, అసలు దేవుడి సన్నిధిలోనే కూర్చోలేము. మనకి ఆ సర్దేసుకునే స్వభావం, దాన్ని విడిచిపించుకునే స్వభావం, విడిపించుకునే స్వభావం మనలో లేనప్పుడు, అరే ఈ కార్యం ప్రభు తప్ప నాతో ఉన్నవాడు ఎవరు నాకు చేయలేరు అని ఒక నమ్మకం దేవుడి మీద ఉంచుకోవాలి. పోయిన మంగళవారం మా గురుగారు మాట చెప్పాడు. ఆ మాట నాకు చాలా ఆదరణగా మిగిలింది. ప్రాణశక్తిలో రసం నమ్మొస్తున్నాడు. ఎస్, అది ఎంత ఆదరణగా ఉంటుందంటే, నువ్వు ఎవరు నమ్మాలి? అసలు ఈ లోకం ఎవరు నమ్మాలి? భార్యను భర్త నమ్మే రోజులు కాదు, భర్త భార్యను నమ్మే రోజులు కాదు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మే రోజులు కాదు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మే రోజులు కాదు. మరి మనం ఎవరు నమ్మాలి? మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిని గైపుకోవాలి? ఎవరి మీద మన యావత్తుని ఎవరి మీద తీసుకోవాలి? మన యావత్తు చింతను ఎవరికి అర్పించుకోవాలి? ఆ పరలోక తండ్రి ఉన్నాడు, ఆయనకు అర్పించుకోవాలి. ఆయన మీద మనం వేయాలి ఈ భారం అంతా. మనుషులతో చెప్పుకుంటే వేలం చేస్తారు, కించపరుస్తారు, బాధ పెడతారు. కానీ ఆ దేవుడితో చెప్పుకుంటే దాపెడా నేనున్నా నేను. అందుకనే అన్నాడు యోహాను సువార్త యేసుప్రభు ఏమన్నాడు? నా యొద్ద వచ్చిన వాళ్ళు నేను ఎవరిని తోసిపుచ్చున్నాను. మనం ఎలా ఉన్నా సరే, మనం ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు అంటే రాబిడా అంటున్నాడు ఆయనే. కానీ మనం ప్రభు అంటున్నామా? ప్రభు అంటున్నా ఇరుగురు వాళ్ళని, పక్కన వాళ్ళ మీద మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనం ఎవరి మీద ఆధారపడకూడదో వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. ఎవరి మీద ఆధారపడి ఉండాలో వాళ్ళ మీద మనం ఆధారపడుతున్నాం. కొన్ని కార్యాలు జరుగుతలేదు అంటే అది మన నిర్లక్ష్య స్థితి. ఎందుకు? మనం పూర్తిగా దేవుడి మీద ఆధారపడట్లా. పూర్తిగా మనం దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతున్నాం. యెషయాగ్రంథంలో దేవుడు ఏమన్నా? యెషయాగ్రంథంలో దేవుడు యెషయా ఏమని చెప్పాడు? యెహోవా ఆలోచన చేయడం, ఆయన మేలు కొరకు ఆయన ఆలోచన చేసి ఉన్నాడు అన్నాడు. ఎప్పుడైతే దేవుని మనం ఆధారపడి దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తూ ఉన్నామో, నీకు ఆలస్యమైనా దేవుడు నీకు మేలే చేస్తాడు తప్ప కీడైతే చేయి. ఇది మాత్రం మనం తెలుసుకుని ఉండాలి. యోహాను సువార్త 86 యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. చాలా దేవుడు ఎవరినైతే ఆయన ఏర్పాటులో ఉన్నాడో, ఎవరైతే ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఏదో ఒక రోజు లోపడతారో వాళ్ళు ఆయన పచ్చంగా ఏర్పరచుకున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభుకి అని లెక్క చెప్పాడు. పలానా రోజు పలానా సందర్భంలో పలానా ఏబేల్ అనే వాడు నీ సన్నిధికి వస్తాడు, వాడు నువ్వు చూసుకో, తోసిపుచ్చగా అనేకమైన పాపాలు చేశాడు, అనేకమైన మోసాలు చేశాడు, అనేకమైన గొడవల్లో ఉన్నాడు, అనేకమైన సందర్భాల్లో విర్రమీగి తిరిగాడు. కానీ ఆయన తోచిపుచ్చగా దగ్గరికి చేర్చుకో. ఎందుకన్నాడు ప్రభు? ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ, మన పట్ల ఉన్న కనికరం, దయ. ఆయన ఎవరిని తోసిపుచ్చడా. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలా ఉన్నా సరే ఆయన ప్రేమించాడు. మనం ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడే మనం ప్రేమించాడు. మనం మారాక, బాప్టిజం తీసుకున్నాక మీరు నా పిల్లలు నా దగ్గర రండి నల్ల, మనం మారుమనసు పొందకముందే మనం ప్రేమించాడు ఆయన. ఆయన సంకల్పం చొప్పున ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు. మన ఇష్టాంతరంగా మనం కోరుకుంటూ ఆయన నెరవేర్చడు. ఆయన సమయంలో, ఆయన సందర్భంలో, ఆయన వచ్చినప్పుడు, ఆయన సందర్భం వచ్చినప్పుడు ప్రతి అవసరం ఆయన తీరుతాడు. దేన్ని ఆయన ఇష్టపెట్టాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. ప్రభు దగ్గరికి వెళ్ళాలి.
ప్రభుతో సంభాషణ చేయాలి, ప్రభుని అడగాలి. తండ్రి నన్ను ఏం చేయమంటావు, నాకు చేత కావట్లేదు, నేను వ్యర్థంగా తిరిగాను, వ్యర్థంగా మాట్లాడాను, వ్యర్థమైన జీవితం జీవించాను, కానీ ఆ జీవితంలో నాకు తృప్తికారం లేదు, నేను ఏ విషయంలో తృప్తి పొందలేకపోతున్నాను, నా మనశ్శాంతి లేదు, నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే నేను తోచుకుస్తాను అన్నాడా? ఎవరిని తోచుకుస్తాను అన్నాడు? నువ్వు వచ్చి నాతో చెప్పుకో, నీ అవసరం ఏంటో నాకు తెలుసు. మనకి ఏదో అవసరం ఆయనకు ముందే తెలుసు, కానీ మనం అడుగుతేనే కానీ అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడు, ఆకలి వేసినప్పుడు అడిగితేనే కానీ అమ్మాయిని అన్నం పెట్టదని. అలాగే ఆ పరలోక తండ్రి మన అవసరం ప్రతి అవసరం ఆయనకు తెలుసు, మనకి ఏది కావాలో తెలుసు, మనకి ఏది అవసరమో తెలుసు, మనకి ఏమి ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. కానీ నువ్వు నేను అడిగితేనే కానీ ఆయన మనకు అని మనం అడగాలి. మన పిల్లలు మనం అడిగినప్పుడు మనకి ఎలాగా ఒక రకమైన ఆనందం, అరే నా కూతురికి నా కొడుకు తెచ్చిపెట్టాలి, ఇది కొనాలి, ఇది చేయాలి, ఒక తప్పన ఎలా ఉంటుంది, ఆ ఆనందం ఎలా ఉంటుంది, అది ఎంత ఖరీదైంది, ఎంత ఖర్చు అయింది అనే దాని గురించి ఆలోచించు. అలాగే ఆ పనిలో తండ్రి నీకు అవసరమా, నీకు అవసరమైంది ఎంత భారందైనా సరే ఆయన ఇస్తాడు. నీకు అవసరం కాంది, నీకు ప్రమాదకరమైంది ఆయన అందుకనే నేను ఎవరిని తోచుకొచ్చున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పాపంలో ఉన్నా, నువ్వు నా దగ్గరికి వచ్చావా, నేను తోచుకొచ్చావు. కాబట్టి మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు దేవుడు మనం తోచిపుచ్చే స్థితిలో మనం లేకుండా మనం తెలుసుకున్నాం, మనం ప్రేమించాలి. దేవుడు ప్రేమించాలని మనం తెలుసుకున్నాం, మనం తోసిపుచ్చాలని దేవుడు అంగీకరించాడు. మళ్ళీ అది చేసేలాగా మనం ఉండకూడదు, మనమే జాగ్రత్త పడాలి. యెషయా 42వ అధ్యాయం 603 పేజీ నెంబర్ 603 యెషయా 42వ అధ్యాయం 6-7 వచనాలు 6-7 వచనాలు 42-6-7 వచనాలు రెండు కలిపి ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తోసిపుచ్చుకోకుండా మనం ఎలా నియమిస్తున్నాడు? గుడ్డితనంలో ఉన్నప్పుడు ఆయన మనం ప్రేమించాడు, గుడ్డితనంలో ఉన్నప్పుడు మన కళ్ళు తెరిపించాడు. ఏ గుడ్డితనంలో? ఆత్మీయ గుడ్డితనంలో. మామూలు శరీరంగా ఉన్న గుడ్డితనంలో ఉన్న వాళ్ళని స్వస్థపరిచాడు, అది స్వస్థత. కానీ కళ్ళు తెరిపించడం అంటే ఏంటి? మనం ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాం. నాకు అన్నీ తెలుసు, నేనే గొప్పవాడిని, నాకు బాగా తెలుసు, నేను ఆత్మీయంగా ఎదిగాను, ఇది చెప్పుకునేవాళ్ళం. మనం ఎంత ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నామో మనకు తెలియదు, కానీ ప్రభువు తెలుసు. అలాంటి గుడ్డితనంలో మనం ఉన్నప్పుడు మనం వాటి నుంచి విడిపించాలి. మనం బానిసత్వం అనే బంది గృహంలో, అంటే ఈ లోకం అనే బానిసత్వంలో మనం చిక్కుపడిపోయి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి దేవునితో సావాసాన్ని మనం విడిచిపెట్టుకుని లోకంతో కలిసిపోయి లోక స్నేహాల కోసం మనం ఎగపెట్టినప్పుడు అలాంటి బంది గృహం నుంచి మనం విడిపించుతున్నాడు. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? ఆయన ఎంత కనపరచాలి? మనం ఆయన విడిచిపెట్టవచ్చు కదా, మనం వదిలేవచ్చు కదా, స్వేచ్ఛగా పాలన ఉంటుంది. ఇప్పుడు ఉన్నంతకాలం, ఈ భూమి మీద ఉన్నంతకాలం మంచి ఆరోగ్యంగా, మంచి చక్కగా సంతోషాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, వైభవంగా ఉంటాము, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కానీ ఒక రోజు మనం ఎక్కడుంటాం? ఆరని అగ్నిలో పురుగై ఆ పురుగు సావదు, అగ్ని ఆరదనే మాట దేవుడు పుణ్య రాయలేదు. కానీ అది అందరికీ తెలుసు, క్రైస్తవులు అందరికీ తెలుసు. ఎవరైతే మందిరానికి వెళ్తారో మందిరానికి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మాట.
కానీ వాళ్ళ క్రియలు మాత్రం వాళ్ళు విడిచిపెట్టుకోలేదు. బంధింపబడ్డారు. బంధింపబడిన వాళ్ళు ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా ప్రభు దగ్గరికి వెళ్ళామో, ఆ ప్రభు సన్నిధిలో కూర్చున్నామో, ఇష్టపూర్వకంగా ప్రభు దగ్గర మనం ఉన్నప్పుడు ప్రభువుని విడిపిస్తాడు. వాళ్ళు చాలామంది వాళ్ళ క్రియలు కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి విడిపించుకోకుండా అది కొనసాగించుకోవడానికి దేవుని సన్నిధి ఒక మరుగుగా ఉంది. చాలామంది ఇది వరకు చేసేదేమో కానీ పాపం ఏబేలు వరకు పాపం చేసేవాడు, దుర్మార్గంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాడు, మారాడు. ఎందుకు? జనాన్ని చూపించుకోవడం. అంతరాత్మలో ఉంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళ అంతర్యంలో ఎరిగిన దేవుడు మన లోపల అంతరంగాన్ని కోరుకుంటున్నాడు. ఆయన అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడే కానీ పై రూపాన్ని కాదు. పైకి ఎంతో ఆత్మీయంగా ఉంటాం, ఎంతో సన్నిహితంగా ఉంటాం, కానీ మన అంతరాత్మ లోన ఎలా ఉన్నదన్నది ఆ దేవుడికే తెలియాలి, ఆ దేవుడికే తెలుసు. కాబట్టి ఆ యొక్క బందీగా నుంచి మనం విడిపించాలి అంటే మనం ఆ ప్రభు దగ్గరికి చేరాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళాలి. మనం ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బందీగృహం నుంచి మనం విడిపించలేము. ఎప్పుడైతే ఈ యొక్క బానిసత్వం నుంచి, ఈ లోకం అనే బానిసత్వం నుంచి మనం విడిపించబడ్డామో, ఆ లోకం అనే బానిసత్వం నుంచి మనం విడిపించబడినప్పుడు దేవుని యొక్క తేజస్సు నీలో నాలో కనిపించడానికి దేవుడే మనం మారుస్తాడు, దేవుడే మనకు చూపిస్తాడు. మనలో ఉన్న తేజస్సుని దేవుడే బయలుపరుస్తాడు. నీలో నాలో ఆయన జీవాత్మ ఉంది, ఆయన ఆత్మ వెలుగై ఉంది, ఆయన జీవన జ్యోతి ఉన్నాడు నీకు నాకు. ఆ జ్యోతి బయటికి ప్రకాశించాలి అంటే మనం ముందు ఆయనతో సంభాషణ కొనసాగాలి, ఆయన దగ్గర కూర్చోవాలి, కూర్చొని వినాలి, ఆయన దగ్గర చేరాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆ ప్రభు నాతో మాట్లాడేది నేను ప్రతిదీ వినాలి అని ఆశ కలిగి ఉంటాను. ఫస్ట్ ఆ ఆశ లేనప్పుడు ఇక్కడ నుంచి ఎంతసేపు మనం గుంజుకుని అరిచినా, ఎంతసేపు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి మనం ఏ బానిసత్వం నుంచి మనం విడిపించబడ్డామో, ఏ బానిసత్వంలో మనం ఇంకా చిక్కుకుని ఉన్నామో, దాన్ని మనం విడిపించుకోలేకపోతున్నామో దేవునితో చెప్తే దేవుడు విడిపిస్తాడు. గుడ్డివారి కళ్ళు తెరిపించడానికి, బందీల నుంచి విడిపించడానికి, నిన్ను కాపాడే ప్రజల కొరకు నిబంధనగా అన్ని జనులకు వెలుగుగా నువ్వు నియమించున్నాను అన్నాడు. ఎప్పుడు నియమిస్తా అన్నాడు? నువ్వు విడిచిపెట్టుకుని నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు ప్రభా, నా సమస్తం నా సర్వం నీ దగ్గరే నా జీవితం అని కూర్చున్నవాడికి విడిపిస్తానడే. కానీ ఆదివారం మందిరానికి వచ్చి ఉన్న రోజుల్లో నా ఇష్టాంతరంగా నేను జీవించినప్పుడు దేవుడు నాలో ఆ వెలుగు కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడైతే నేను ఎక్కడున్నా సరే నా ప్రభు కోసం నేను జీవిస్తున్నాను, నా ప్రభు కోసం నేను నిలబడుతున్నాను, నా ప్రభు కోసం నేను ఏమైనా చేస్తాను, నేను ఖర్చు అయిపోయినా పర్వాలా, నేను ఏమైపోయినా పర్వాలా, మన సంభాషణ ఆలోచన కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆ కార్యాన్ని నేను ఆ వెలుగు ప్రకాశింపజేస్తాను. కొవ్వొత్తులాగా తెచ్చాక పెడితే దాని వెలుగు కనిపించదు. ఆ కొవ్వొత్తుని వెలిగించినప్పుడు అది కరిగేపోతే ఆ వెలుగు ఎప్పుడూ కూడా అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడు నువ్వు దీనిపై కరిగిపోతూ ఉన్నావా, నేను ఆ వెలుగు కనిపిస్తూ ఉంటుంది. దీనత్వం లేకుండా గర్వంగా ఉన్నావా, వెలుగు కోల్పో. కాబట్టి దేవుడు మనకి ఏ వెలుగుతున్నాడో ఆ వెలుగు కోసం మనం పాకులాడాలి. దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడో దానికోసం మనం పాకులాడాలి. ఎప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? దప్పుకున్న వాళ్ళ ఎద్దకు రండి, నీ దప్పు తీర్చేదని అన్నాడు. అసలు దప్పుకు మనకు ఒట్టు ఉందా? యోహాను సువార్త 88వ అధ్యాయం 88వ పేజీ నెంబర్ 88, యోహాను సువార్త 7వ అధ్యాయం పేజీ నెంబర్ 88, 7వ అధ్యాయం 37వ వచనం, 37, 38.
చాలు. ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన? ఆ సభలో ఆ మీటింగ్లో ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభు మీరు నాతో రాలేరు, నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరు అని వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని ఒక మనిషిగా గుర్తించారే కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నాడని కానీ యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు అని నేను గుర్తించను. 25 వచ్చిన చదువున్నాక 25, 26 చూడండి. సారీ 35, 30. ఎందుకన్నా మాట? దప్పుకున్న వాళ్ళు నా యొక్కకు రండి, మీ దాహం తీర్చేద్దాం అన్నాడు. ఎందుకన్నాడు? వీళ్ళందరూ కూర్చున్నారు మందిరంలో, యేసుప్రభు బోధిస్తున్నాడు, అందరూ కూర్చున్నారు. కానీ దాంట్లో అందరూ ఇంట్లో వాళ్ళకి అవసరమైన మాట విని వాళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళు కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుంది? యేసుప్రభు నువ్వు ఎప్పుడైతే ఆ మాట యేసుప్రభు పలికిన మాట ప్రభు నా కోసం పలికాడు, నేను దీన్ని ఎలా సరి చేసుకుంటే నాకు ప్రభు కనిపిస్తాడు, ప్రభు ఎందుకంటే నేను ఎలా వెళ్ళగలను అన్న ఆలోచన కలుగున్నవాడు వాడు ఆ మాటలు పట్టుకుంటున్నాడు, ఆ మాటలు వింటున్నాడు. అందుకు యేసుప్రభు ఏమంటాడు? దప్పుకుని వాళ్ళారా నా యొద్దకు రండి అంటే అందరూ కాదు, మందిలో కూర్చున్న వాళ్ళందరూ నాతో రా. నా ఆలోచన అందరికీ నేనేం చెప్తున్నానో వాళ్ళందరూ గ్రహింపు రాదు. ఎవరికైతే ఆకలి ఉంటుందో, ఎవరికైతే దప్పిక ఉంటుందో వాళ్ళకే అర్థం, వాళ్ళకే అవసరం అన్నమాట. ఆకలిగా ఉండి సందనప్పుడు అమ్మ ముద్దులు చేయన్నప్పుడు పొద్దున్న మిగిలితే మనం ఏం చేస్తాం? ఆ పొద్దున పెడతాం. నిజంగా ఆకలి వస్తున్నాయి, అమ్మతో తింటాడు. దప్పికి లేనప్పుడు, ఆ ఆకలి లేనప్పుడు నువ్వు వేట మాసం కొలిసి పెట్టు, ఏమంటాడు? ఉప్పు లేదు, కారం ఎక్కువైంది, మాంసం ఉడకలేదు. అసలు ఫస్ట్ ఆ దప్పికి ఉండాలి, ఆ ఆకలి ఉండాలి, దేవుడు వాక్యాన్ని వినాలనే ఆకలి ఉండాలి. ఆ ఆకలి లేనప్పుడు యేసు ప్రభునే కించపరిచిన వాడు మనం కించపరచరా? మనం చెప్పేది అర్థమవుద్దా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక నిదర్శనం ఉండాలి. ఏమని? వ్యక్తి అక్కడ నుంచున్న వ్యక్తి కాదు, ప్రభువే మాట్లాడుతున్నాడు. నాలో లోపం ఉందా? నేను సరి చేసుకోవాలి. నేను ప్రభుని వెంబడించాలని ఉద్దేశం నాలో ఉన్నప్పుడు నేను దాన్ని సరి చేసుకున్న ప్రయత్నిస్తాను. వాడు ఎలా చదువుకున్నారు? ఇది ఏదో చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు అంటున్నాడు. అంటే ఈయన వెళ్ళి మనం వెళ్ళామా అలా చదువుకున్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? దప్పుకున్న వాళ్ళ బతికే రండి, అందరూ కాదు నా వెంట వచ్చింది. ఆ దప్పిక ఎవరికి ఉంది? ఎవరైతే ఆయన మాట వినాలి, నేను సరి చేసుకోవాలి, ఇంకా ఏం చెప్తాడు అనే ఆశ కలిగి ఉన్న వాళ్ళకి, వాడికి ఆ దప్పిక ఎవరికి ఉంది? మరియకుంది. మరియకున్న వాళ్ళనే ఆ దప్పిక, ఆ ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నా ఇంట్లో ఉందని చెప్పు, నేను ఒక్క మాట కూడా విడిచిపెట్టుకోకూడదే, నా ప్రభుత్వం నేను ప్రతి మాట నేను పట్టుకోవాలనే ఆశ ఆ మరియకుంది. ఆ మరియకున్న మాలనే ప్రభు దగ్గర కూర్చుంది, పనులన్నీ వదిలేసింది. ఆ పనులు ఉంటాయో పోతాయో సంగతి నాకు అనవసరం. ఆ ప్రభు మళ్ళీ వాడు ఈ గడి దాటితే మళ్ళీ ప్రభు వెళ్ళిపోతాడేమో, ఈ క్షణం నేను తప్పుకుంటే నా ప్రభు లేచి వెళ్ళిపోతాడేమో, ఆ ఆశ
ఆ దాహం, ఆ దప్పిక, ఆ ఆకలి అవి లేనప్పుడు మనం మందిలో ఎంతసేపు కూర్చున్నా, ఎన్ని గంటలు చెప్పినా వ్యర్థమే. ఫస్ట్ ఆకలి ఉండాలి. ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేనేం నేర్చుకోవాలి, నేను ప్రభుని చూశానా, ప్రభుని తెలుసు. మన గురుగారు ఆత్మాలంటూ ఉంటారు, నేను ప్రభువుని నా ప్రభుని నేను కలిశానా, నాతో స్పందించాడా, నా ప్రభు నాతో మాట్లాడా అని ఆశ కలిగి ఉండాలి. ఆ దాహం, ఆ ఆకలి, ఆ దప్పిక కలిగి ఉండాలి. లూకా సువార్త 62 లూకా సువార్త 10వ అధ్యాయం 62 41 విషయం చదవనగా విస్తారమైన పనులు పెట్టుకుని వికారంగా పెట్టుకుంది మొహం. ఎందుకు? అరే ఇవన్నీ నేనే చేయాలా, ఇవన్నీ నేనే చూసుకోవాలా, ఏంటి ప్రభా నేను ఇంత కష్టంలో ఉంది, ఇంత కష్టపడుతుంటే మీకోసం, మా యొక్క మీ దగ్గర కూర్చున్నప్పుడు మీరేనో మాట చెప్పరా? మానవతిగా ఆలోచించే విధానం అలా ఉంటుంది. దైవికమైన ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఇది మాట్లాడిన నాకే అవసరం, ఆ ప్రభు ఒక్క మాట కూడా విడిచిపెట్టకూడదని మరి ఏం చేసింది, ఆయన పాదాల కాడ కూర్చుంది. ప్రతి మాట నా కోసమే మాట్లాడతాడు ప్రభు. ఎందుకంటే ఈ క్షణం నేను లేచెళ్తే నా ప్రభు కూడా లేచెళ్ళిపోతాడు. మళ్ళీ నాకు చెప్పడం, ఆ దప్పిక, ఆ ఆకలి, ఆ దప్పిక, ఆకలి, ఆ యొక్క మరియమ్మ దగ్గర ఉన్న వాళ్ళనే ఆయన పాదాల కాడ కూర్చుంది. చెప్పు ప్రభా, ఇంకా చెప్పు ప్రభా, ఇంకా చెప్పు. ఇవాళ రోజు మీద ఒక అరగంట మనకు లేట్ అవుతేనే మనం కాళ్ళు ముడుచుకుని, చేతులు ముడుచుకుని, ఈ పాఠశాల ఇంకా ముగించలేదండి అనుకునే స్వభావం ఉంది. కానీ మరియమ్మ అలా కాదు. నేను లేచి వెళ్తే నా ప్రభు వెళ్ళిపోతాడేమో, నా ప్రభు సన్నిధి మళ్ళీ నాకు దొరకదు. ఇవాళ నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రభు నేను ఇష్టపెట్టకూడదు, నా ప్రభుతో నేను ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, ఆ దప్పిక ఉండాలి. ఆ మరియకు ఎలాంటి ఆశ కలిగి ఉన్నదంటే, నా జీవితంలో నేను అన్నీ అనుభవించేశా, నేను అన్నీ చూసేశా, కానీ ఇలాంటి అమూల్యమైన మాటలు, నా జీవితాన్ని సరిచేసుకునే మాటలు మళ్ళీ దొరకవు. నా ప్రభు నా సమాసం కోల్పోతానేమో అనే దప్పిక, ఆ ఆకలి. ఎవరైతే ఆయన పాదాల కాడ కూర్చుని ఆయన కోసం, ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళు ఆరాధకులు, వాళ్ళు ఆరాధిస్తారు. ఆ 24 పెద్దలు ఎలాగ ఆరాధించారు దేవుణ్ణి? వాళ్ళ కిరీటాలు తీసి పక్కన పెట్టి సాష్టాంగ పడ్డారు. ఎలా పడ్డారు? ఆ కిరీటాలు పెట్టుకుని ఆయనతో ఉన్నారు అంటే వాళ్ళు సామాన్యులు కాదు, నీలాగా సామాన్యులు ప్రజలు కాదు. వాళ్ళ జీవితం జయించిన వారు, విజయం పొందిన వాడే కిరీటం ధరించాడు. అలాంటి విజయం పొందిన వాడు 24 పెద్దలు ఆయన ముందు సాష్టాంగపడి ఒక మాట కూడా మరిపోకుండా సర్వ శరీరాన్ని అర్పించేశారు. వాళ్ళు ఏం అర్పిస్తున్నాం దేవుడికి? మన దగ్గర ఏముంది అర్పించడానికి? మన ఆలోచన విధానమే తప్పు. మన ఆలోచన అంతా కూడా లోకంతో ఆలోచించుకుంటూ ఉంటాం. మేము పాఠశాల ఎప్పుడు ముగితే బాగుంటాం బాబు, బయటికి వెళ్ళిపోవాలి, ఆ పని అయిపోయింది, ఈ పని అయిపోయింది, ఆటో కలవాలి, నీటితో కలవాలి, ఈ సంభాషణ సరిపోతుంది. కానీ అదే ఇంకో 2 మాటలు చెప్తే నా మనసుకి ఏమైనా నెమ్మదిగా ఉంటుందేమో, ఇంకో 2 మాటలు చెప్తే నా అక్కడ ఏమైనా గడుపుతుందేమో అనే ఆశ తప్పన అందరికీ ఉండదు. మరియమ్మ లాంటి వాడికి ఉంటుంది. ఆ మరియమ్మ ఏం చేసింది? ఆ పాదాల కాడ కూర్చుంది. ఆ 24 పెద్దలు మళ్ళాగా కొనుక్కోవాలా, అలాగ సనుక్కోవాలా, ప్రభు దగ్గర పడిపోయారు. మాటలేవు, ఇంకా సమస్తం నీకు పాదాల కాడ పెట్టడం ప్రభు అని ప్రభు పాదాల కాడ తల ఉంచి లోబడి ఉన్నారు. ఒక మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో
ఆ పెద్దలతో మనం చేరాలి అంటే ప్రతి మాట కూడా ప్రభు ముందు లోబడి ఆయన పాదాలకు మనం పడి ఉండాలి. నాతో మాట్లాడుకున్నావా, నాకు చెప్పు, నేను ఎలా జీవించాలి. మన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తిరిగి ఉండాలి. నన్ను ఎవరో ఏదో అన్నారు, నన్ను ఎవరో ఏదో అనుకున్నారు, నా కోసం అన్నా ఉన్నారు, నా కోసం ఇలా అన్నారు అని మనం అనుకున్నామా, దేవుడు అప్పుడు కోల్పోతాం. ఎందుకంటే అది అపవాది ఎప్పుడైతే మనకు ఆనందం వచ్చిందో కలవరం పరిచేస్తాను. ఎందుకంటే నేను ఇది అనుభవంతో చెప్తున్నాను, నేను అనుభవించాను. ఆ కలవరం అనేదాన్ని నేను అనుభవించిన దాని మీద నిలబెట్టని చెప్తున్నాను. అసలు ఏ కొంచెం నువ్వు ఆలోచన అటు తిప్పావా, అపవాది ఊరికే వాడు ప్రేరేపించేసి కలవరం పుట్టి చేసి లేనిపోయిన ఆలోచనతో నీ తల చుట్లు పోయినట్టుగా అసలు నేను దేవుడిని నమ్ముకున్నానా అనే స్టేజ్కి వచ్చేస్తుంది. కానీ మనం ఆ అవకాశం అపవాది ఆ బాధలు కూడా ఆయన బాధలు కూడా పడి ఉన్నారు. నీకు ఏదైనా మనసు నెమ్మది లేదా, ఆ ఎరువులో పెద్దలాగా తల కిందకు వాళ్ళు ఆయన కూర్చో. వాళ్ళ లోకాన్ని జయించారు. వాళ్ళు దేవుడితో ఆ దేవుడి నుంచున్నారు. వెళ్ళి ఆయన చేసిన అనేకమైన అద్భుతాలను చూసి వీళ్ళకి నోట మాట అలా ఏం చెప్పాలి, ఏం తెలియాలో వీళ్ళు అనుకున్నారు. మనం కాబట్టి లోకాన్ని జయించాలనుకుండొచ్చు ముందు. ఈ ప్రభు వీడికి ఎప్పుడైతే ఈ లోకాన్ని ఏ లోకాన్ని నువ్వు జయించావో నేను ఏ లోకాన్ని సృష్టించానని ఈ మొత్తం చూపించుంటాడు. చూడగానే ఏమీ మాట్లాడకుండా మా వల్ల ఏమీ కాదనుకుని సాష్టాంగపడ్డాడు. దేవునికి ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే మనం తగ్గించుకుని మన స్వభావం మార్చుకుని మనం చేతనప్పుడు దేవుడి పాదాలుగా కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాట మనం వినడమే దేవుడికి ఆరాధన. ఆ విన్నట్టుగా మనం అనుసరించడమే దేవుడికి ఆరాధన. విన్నాం కదా, అవి మా మందిరంలో ఎంతో లోతైన మర్మాలు మాకు దేవుడు బయలుపడుతున్నాడు, మేము ఎంతగానో వింటున్నాం. విన్నంత మాత్రం మరిగేదేమి లేదు. ఈ మాట మా గురువు చాలాసార్లు అన్నాడు. విన్నంత మాత్రాన దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. దేన్నైతే విన్నామో దాన్ని అనుసరించడమే దేవునికి నిజమైన ఆరాధన. ఉన్న సమయంలో తీసుకుంటాను.